మనం చదువుకుందాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరే పోయిరి. దేవుడు తన మాటలు మన ఆత్మల మేల నిమిత్తమే దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడువైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. యోగ్యత ఎలాంటి అర్హత లేని దౌర్భాగ్యుడినైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా దేవదూతలకు లేని ఇటు భాగ్యాన్ని మీరు అనుగ్రహించి నీ పరిచర్యలో మీరు నిలబెట్టుకొని బలపరుచుకొని వాడుకుంటున్నారు. నీకు స్తోత్రాలు అయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలను వినటానికి ఈ స్థలములో వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఈ స్థలములో నీ పక్షంలో నిలబడిన నీ దాసునైన నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా మతిష్కాన్ని మీరు కాల్చండి. నీ సన్నిధిలో నా మాటలు ప్రభా అనేకులకు అర్థమగు రీతిగా తెలియచేయటానికి కృప చూపండి. ఇవి నా మాటలు కాదు నాయన, ఇవి నీ మాటలుగా మీరే నా తండ్రి జ్ఞాపకం చేసుకొని మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడి మహిమ మీరు పొందమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని మరి ప్రత్యేకమైన రీతిగా దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఉద్దేశించాడు అని దేవుని సేవకునిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. అయితే ఈ మనం చదువుకున్న ఈ వాక్య భాగములో మనకు ఇద్దరు వ్యక్తులను గురించి ఈ లేఖనాలు మనకు వివరంగా తెలియచేస్తూ ఉన్నవి. మొదటిగా భక్తుడైన అబ్రహామును గురించి, రెండవదిగా లోతును గురించి. అయితే ఈ సందర్భాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి నేను ఎంచుకున్న అంశం ఏంటంటే, ఒక చక్కటి ఆత్మీయమైన సహవాసాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. ఈ వాక్యానికి అంశం ఏంటంటే, ఒక ఆత్మీయ సహవాసాన్ని మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. అయితే సహవాసం అనేది ప్రతి మనిషి కలిగి ఉంటారు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా సంఘజీవిగానే ఉంటాడు. ఏ వ్యక్తి అయినా కానీ తాను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు. ఎవరైనా కానీ, విశ్వాసులైనా, సేవకులైనా, లేక ప్రభువుని ఎరిగిన వారైనా, ప్రభువుని ఎరగని వారైనా, వారికి ఎవరో ఒకరు ఒక సహవాసంగా ఉండాలి అన్నటువంటి ఆశతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ కోరికలో ప్రతి మనిషికి దేవుడు తెలియచేసే ఒక మంచి మాట ఏంటంటే, మంచి సహవాసం కలిగి ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నాడు. అయితే ఈ మొదటి కొరింథీ రాసిన పత్రికలో 15వ అధ్యాయము 33వ వచనములో అక్కడ రాయబడిన మాట ఏమని ఉన్నదనంటే, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభు బిడ్డలమైన మనమందరము కూడా ఇలాంటి అవగాహన, ఇలాంటి వివేచనాత్మ కలిగిన హృదయాన్ని ప్రభు పాద సన్నిధిలో కలిగి ఉండి, దేవుని సన్నిధిలో ఈ లోకములో మనం జీవించినంత కాలము కూడా
ఒక మంచి సహవాసాన్ని కోరుకోవాలి. ఎందుకనంటే మంచి సహవాసం మనం కలిగి లేకపోతే మన మంచి నడవడి అనేది పాడైపోద్ది. మనం పాడవటమే కాదు కానీ ఇంకా మన ద్వారా అనేకులు కూడా దేవునికి దూరమైపోతూ ఉంటారు. ఎంత మాత్రము కూడా దేవుని రాజ్యానికి మనం న్యాయం చేకూర్చలేం. రక్షణ పొందిన వారమే, ప్రభువుని ఎరిగిన వారమే, దేవుని కొరకు జీవించే వారమే. కానీ ఆ ఆత్మీయమైన సహవాసాన్ని మనం కోరుకోవాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథములో అబ్రహాము ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు అని అంటే, ఒక సంఘానికి ఒక సేవకుడిగా ఉన్నాడు, ఒక సాదృశ్యంగా, లేక ఒక సహవాసానికి ఒక నాయకుడిగా ఉన్నాడు. ఒక సేవకుడిగా, ఒక నాయకుడిగా అబ్రహామును మనం చూడాలి. చూసినప్పుడు అబ్రహాములో ఉన్న ఆత్మీయమైన ఆ యొక్క మంచి గుణగణాలలో కొన్ని విలువైన జీవితం అబ్రహాములో మనం చూడగలుగుతాం. కొన్ని విలువైన జీవితాన్ని అబ్రహాములో మనం చూడగలుగుతాం. చూడండి, గమనించినట్లయితే ఏదైనా కానీ మనం ఒకరితో సహవాసం చేసేటప్పుడు వారిలో ఉన్న ఆత్మీయమైన విలువలను మనం వెతికినప్పుడు ఆ విలువల ప్రకారంగా నిజంగా ఆ విలువ చాలా గొప్పదని మనం గుర్తెరిగినప్పుడు ఆ వ్యక్తిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడం, ఆ వ్యక్తిని అంత మాత్రం కూడా దూరం చేసుకోవడానికి ఇష్టపడం. ఆ వ్యక్తితో పాటు కలిసి ఇంకా మనము కూడా కొన్ని ఆ వ్యక్తి కలిగి ఉన్న ఆ విలువలను నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. అలాగ నేర్చుకుంటున్నప్పుడు మనము దేవునికి దగ్గర అవటానికి అవకాశం ఉంటుంది. దేవుని నామానికి మహిమార్థముగా మనం జీవించటానికి అవకాశం ఉంటుంది. ఈనాటి దినాన చాలా మంది కూడా ఈ ఆత్మీయమైన సహవాసం అంటే, ఈ విలువైన ఆత్మ సంబంధమైన అనుభవాలంటే ఈనాడు చాలా మంది కూడా వ్యక్తమైపోతూ ఉన్నది. దేవుని సన్నిధిలో ఈనాడు విశ్వాసులు ఎలాంటి వారుగా ఉంటున్నారు అని అంటే, వారు రక్షించబడి 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు అయ్యేసరికి వారు అనుకుంటున్నారు మాకంతా తెలిసిపోయింది, మేమంతా నేర్చుకున్నాం అని మిడిమిడి జ్ఞానముతో వారు ఆలోచన చేసి, పైగా ఈ లోక సంబంధమైన విధి విధానాలలో ఈ ఆన్లైన్లో ఈ యొక్క ప్రసంగాలు, యూట్యూబ్లో ఈ ప్రసంగాలు ఒకరు ఒకలాగా చెబుతూ ఉంటారు, మరొకరు మరొకలాగా చెబుతూ ఉంటారు. ఇవన్నిటిలో కూడా యూట్యూబ్ ప్రసంగాలు విని దేవుని సన్నిధిలో వారు ఎవరిని కోల్పోతున్నారు అని అంటే, మంచి విలువైన ఆత్మీయులను కోల్పోతూ ఉంటారు. అది చాలా నష్టం అనేది విషయాన్ని ఈ బైబిల్ గ్రంథములో లోతును గురించి మనం ఆలోచన చేయవచ్చు. ఈనాడు చాలా మంది ఎలాంటి వారుగా ఉంటారంటే, దూరపు కొండలు నులుపుగా కనబడతాయి వాళ్ళకి, అక్కడికి పరిగెడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దగ్గరే ఉండి అనేకమైన పరిస్థితుల్లో సంఘం కొరకు పాటుపడి ఉపవాసాలుండి జాగారాలు చేస్తూ కన్నీరు కాచి ప్రయాసపడే సేవకుడు మాత్రం వాళ్ళకి కనపడరు. ఎక్కడికెక్కడికో పరుగులెడుతూ ఉంటారు. చూడండి, గమనించినట్లయితే ఎక్కడికెక్కడో పరుగులెడితే వారికి ఆ దూరంగా ఉన్న కొండలు నులుపుగానే కనబడతాయి, కానీ దగ్గరికి వెళ్ళినాక వారికి అర్థమవుద్ది, అమ్మో ఇన్ని పొదలు ఉన్నాయా, ఇన్ని ఆటంకాలు ఉన్నాయని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోతు అనే వ్యక్తి ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. సేవకుడు అనగా అబ్రహాము ఒక సంఘానికి ఒక సేవకుడిగా, ఒక సహవాసానికి ఒక సేవకుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ లోతు ఎవరిని విడిచిపెట్టాడు అని అంటే, ఒక ఆత్మ సంబంధమైన విలువలు కలిగి ఉన్న ఒక సేవకుణ్ణి లేక ఒక సహవాస నాయకుణ్ణి విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఎంత నష్టపోయాడో ఈ కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అబ్రహాములో ఉన్న కొన్ని విలువైన సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక విలువైన అంశాలను మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా అబ్రహాము ఆ వ్యక్తి, ఆ ఆత్మీయుడైన ఆ దైవజనుడు ఎలాంటి వాడిగా ఉన్నాడు అని అంటే, దేవుని పిలుపుకు లోబడిన వాడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుని పిలుపుకు లోబడిన వాడిగా ఉన్నాడు. గమనించండి, పిలుపు ఒక ఎత్తు అయితే పంపబడటం మరొక ఎత్తు.
పిలుపు ఒక ఎత్తు అయితే పంపబడటం మరొక ఎత్తు. ఖచ్చితంగా ప్రభు ఒక దైవజనుడిని లేకపోతే ఒక విశ్వాసిని తన సేవ కొరకు పిలిచాడు అని అంటే ఖచ్చితంగా ఆ విశ్వాసిని దేవుడు సిద్ధం చేసి సేవకు సంబంధించిన అనేకమైన అనుభవాలు నేర్పించి ఆ వ్యక్తిని సరైనటువంటి సామర్థ్యత కలిగిన వాడిగా నిలబెట్టి అప్పుడు ప్రభు ఏం చేస్తాడనంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి దేవుని సేవ చేయాలో ఆ వ్యక్తికి ఆ విషయాలు చూపుతాడు. అప్పుడు ఆ వ్యక్తి బయలుదేరి వెళ్ళి దేవుడు చూపించిన ఆ ప్రాంతములో దేవుని పరిచర్య ప్రారంభిస్తాడు. ఇక తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చేసుకునే పరిచర్యలు, ఆయన కలిగి ఉన్న శక్తి కొలది చేసుకునే పరిచర్యలు ఎన్నున్నా కానీ ముఖ్యంగా ఏంటంటే ఆ వ్యక్తి దేవుని సేవ కొరకు పంపబడతాడు. కాబట్టి దేవుని సేవ కొరకు పంపబడాలంటే ఒక విశ్వాసి ఎలాంటి వ్యక్తిగా ఉండాలంటే పిలువబడిన అనుభవాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి. పిలువబడిన అనుభవం. మొదటగా పాపిగా ఉన్న వ్యక్తిని ప్రభు పిలిచాడు. ప్రయాసపడి భారం మనసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు పిలిచాడు. ఆ పిలుపునందుకున్నావు. నీ యొక్క పాపస్థితిని బట్టి నువ్వు పడుతున్న ఆ బాధలన్నిటి నుండి విడుదల పొందాలని, నీ పాపము నుండి విడుదల పొందాలని ప్రభు చెంతకు చేరావు. ప్రభు చెంతకు చేరిన తర్వాత అప్పుడు నీ పాపం వలన వచ్చిన ఆ ప్రయాసంతుడిని కూడా ప్రభు కొట్టివేసి ప్రభు ఏం చేశాడనంటే ఆయన మరలా నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిగా నిలబెట్టాలని కోరుకుంటాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు మేలుకరంగా నిన్ను బట్టి సమస్త జనములు దీవెనకరంగా మారాలి అని ప్రభువు ఏర్పాటు చేసుకుంటాడు. కానీ ఈనాటి దినాన ఏమండి పిలుపు అంటే ఎరగని స్థితిలో ఈనాడు సమాజంలో అనేకమైన కొన్ని సంఘాలు కలిగి ఉన్నారు. ఆ దర్శనపు అనుభవాలు అసలు వారికి లేనే లేవు. వారి విధానం ఎలాగుందనంటే ప్రార్థనకి వెళ్ళామా వచ్చామా, అయ్యగారికి కానుకలు ఇచ్చామా వచ్చామా, ఇక ఇదే పరిస్థితి. ఎంత మాత్రము కూడా దేవుని సన్నిధిలో నేను దేవుని కొరకు ఏం చేయాలి, దేవుని కొరకు ఎలాగుండాలి, దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని నేను ఎలాగో తెలుసుకోవాలి అన్నటువంటి మనసు లేని స్థితి ఈనాడు సమాజంలో ప్రతి సంఘములో అలాగనే కొనసాగుతూ ఉంటారు. మరి కొంతమందితో దేవుడు ప్రేమించి వారితో మాట్లాడుతున్నా కానీ దేవుని మాటలు పెడచెవుని పెట్టి వారు తమ ఇష్టాలను నెరవేర్చుకోవటానికి ఎంతో ఆత్రత పడుతూ ఉంటారు. చివరాఖరికి ఏమండి దేవుని సన్నిధిలో వారు కోల్పోయేది అంటే దేవుని పిలుపుకు లోబడి దేవుడు పంపబడిన స్థితిలోనికి వెళ్ళకోకుండా ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉన్నట్లుగా వారి ఆత్మీయ స్థితి అలాగనే పతనం అయిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే అబ్రహాం భక్తుని జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రభువు పిలిచాడు, పిలుపుకు లోబడ్డాడు. ఎలాగ లోబడ్డాడు? విశ్వాసమును బట్టి. ఎలాగ లోబడ్డాడు? విశ్వాసాన్ని బట్టి. చూడండి, గమనించినట్లయితే చూడండి, రోమిలికి రాసిన పత్రిక క్షమించండి, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనములో అక్కడ రాయబడిన మాటలను మనం పరిశీలన చేసినట్లయితే అబ్రహాము పిలువబడి విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యమనే పొందనే ఉన్న ఎక్కడికి వెళ్ళవలెనో ఎరగక బయలు వెళ్ళెనో అనే మాట చాలండి. ఈ ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడికి వెళ్ళవలెనో ఎరగక బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళవలనో ఎరగకనే బయలుదేరాడు. ఎరగకనే బయలుదేరడానికి గల కారణం ఏంటి? అబ్రహాములో విశ్వాసము ఉంది. అబ్రహాములో విశ్వాసం ఉంది. ఉదాహరణ గమనించినట్లయితే ఒక సంఘములోకి యవనస్తుని దైవజనుడి పిలిచాడు. పిలిచిన తర్వాత ఏం చెప్పకోకుండా ఏమండి అలాగనే దైవజనుడు ఉన్నాడు అనుకోండి, ఆ విశ్వాసం ఏమంటాడంటే, అయ్యగారు పిలిచావు కదా, నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి చెప్పవేంటి అని అడుగుతాడు.
కానీ అబ్రహాము ఏమాత్రము కూడా ప్రభువుని ప్రశ్నించల. ఆయన పిలిచాడంతే, ఎక్కడికి వెళ్ళాలో ఎరగకపోయినా కానీ పిలిచాడంతే. ఆ పిలుపుకు లోబడి విశ్వాసాన్ని చూపించాడు. విశ్వాసాన్ని బట్టి అబ్రహాము బయలుదేరి వెళ్ళాడంతే. ప్రభు చెప్పలా అక్కడికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, ఆ ప్రదేశానికి వెళ్ళు, ఈ ప్రదేశానికి వెళ్ళు. ఆయన బయలుదేరి వెళుచుండగానే దేవుని సన్నిధిలో ప్రభు చెప్పిన చోట్లల్లా అబ్రహాం భక్తుడు బలిపీఠాలు కట్టుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని సేవలో ముందుకి కొనసాగాడు. అలాంటి దృఢత్వము ప్రతి విశ్వాస జీవితంలో కలిగి ఉండాలి. ప్రతి విశ్వాస జీవితంలో కలిగి ఉండాలి. అలాంటి దృఢత్వము అటువంటి విశ్వాస జీవితంలో కలిగలేకపోతే దేవునికి సన్నిధిలో ఎప్పుడు దేవుని నుండి దూరమైపోతాడో తెలియదు, దేవుని చిత్తములో నుండి వేరైపోతాడు. అలాంటి స్థితి కలిగి ఉండకూడదు. కాబట్టి అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే పిలుపుకు లోబడాడు. దేనిని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి. అందుకని అబ్రహాముని గురించి మనం విన్నప్పుడల్లా కూడా ఏం గుర్తుకొస్తుందంటే విశ్వాసులకు తండ్రి అని. ఆయన విశ్వాసులకు తండ్రి అని. కాబట్టి విశ్వాసానికి మూల పునాది వేసిన వ్యక్తి ఎవరే అంటే భక్తుడైన అబ్రహామే. విశ్వాసానికి మూల పునాది వేసిన వ్యక్తి అబ్రహాం భక్తుడే. అందుకనే విశ్వాసులకు తండ్రిగా ఆయన దేవుడు ఆశీర్వదించాడు. ఆయన పొందిన ఆశీర్వాదము ఈనాడు మనందరికీ సంక్రమించటానికి ఆయన తండ్రి దగ్గర ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రక్షణ లేని ఒక పాపి అయిన జక్కయ్య యేసు ఎవడో చూడాలని వెళ్ళి ఆయనను అంగీకరించి తన జీవితాన్ని మార్చుకున్నప్పుడే వెంటనే ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి అటువంటి కుమారత్వాన్ని ఆనాడు జక్కయ్య పొందుకోవటానికి గల కారణం ఏంటంటే విశ్వాసానికి పునాది ఆయనే, అబ్రహామే. అందుకనే ఆయన విశ్వాసాన్ని బట్టి పిలుపుకు లోబడి వెళ్ళాడు. ఈనాడు చాలా మంది కూడా ప్రభు పిలిచారనుకుంటాడు, కానీ ఎన్ని సందేహాలు, ఎన్ని భయాందోళనలు, ఎన్ని పరిస్థితులు మనలో వెంటాడుతూ ఉంటాయో. దేవుని పిలుపుకు లోబడి ఆయన సేవ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో బాధలు, కష్టాలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు అంటాం. కానీ ప్రభు అంటాడు, నా కాడి సులువైనది అని అంటాడు. ప్రభు అంటాడు, నా కాడి సులువైనది అంటాడు. బైబిల్ గ్రంథంలో ఏమిటి ఎక్కడైనా కానీ సువార్త భారభరితమైనదని రాయబడిందా? ఈ సువార్త భారభరితమైనది రాయబడిందా? చెప్పండి. ఎక్కడ రాయబడాల సువార్త భారభరితమైనది అని. కానీ కొన్ని ప్రాంతాలలో ఏమండి ప్రతిరోజు జరిగే సువార్త సభలకు వారు చెప్పే మాట ఏంటంటే కానుకలు ఎత్తేటప్పుడు ఈ భారభరితమైన సువార్త సభకు మీరు గుప్పిల్లో ఇప్పండి అంటారు. మీరు ఈ గుప్పిళ్ళు ఇప్పండి భారభరితమైన సువార్త పరిచర్యకు. చాలా గమనించినట్లయితే దేవుడి సన్నిధిలో ఈ సువార్త, ఈ భారము ప్రభు ఒక సేవకుని మీద పెట్టిన బాధ్యత. అది పౌలయ్య గారు అంటాడు, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయేలా నాకు శ్రమ అని అంటాడు. అది బాధ్యతను నెరవేర్చుకుంటూ దేవుని మీద ఆధారపడి నడిపించబడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధ్యత ఆ వ్యక్తి ఎలాంటి శ్రద్ధాశక్తులతో కొనసాగిస్తున్నాడు అవన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనే వారి పక్షాన నిలిచి ఉండి అన్నిటిని కూడా సమకూర్చుకుంటూ వెళ్తాడు. బైబిల్లో రాయబడింది, దేవుడు తను ప్రేమించిన వారికి, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమస్తము సమకూర్చబడి జరుగుతున్నాయి అంట. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవుడు అప్పగించిన సేవ అది భారమైనది కాదు, అది చాలా తేలికైనది. కానీ మనం కలిగి ఉన్న పరిస్థితులను బట్టి, కలిగే ఇబ్బందులను బట్టి మనం బాధపడతా ఉంటాం. కానీ కష్టములు తర్వాత అది గొప్ప ఆనందానికి సాదృశ్యంగా ఉంటది. కాబట్టి అబ్రహాము పిలుపుకులో పడ్డాడు విశ్వాసాన్ని బట్టి. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాములో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అతడు ప్రార్థనా అనుభవం కలిగిన వ్యక్తి.
ఏ అనుభవం? ప్రార్థన అనుభవం. చూడండి, బైబిల్ గ్రంథములో ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. బయలుదేరి బేతేలునకు తూర్పునున్న హాయికును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అంటే ప్రార్థనా జీవితం కలిగిన ఒక మంచి ఆత్మీయుడు ఎవరు? అబ్రహాము. చూడండి, గమనించినట్లయితే దైవజనుడు యెహోషువ గారి గురించి నేను చాలా సంతోషిస్తూ ఉంటా. ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉంటాడు. ఎప్పుడు ప్రార్థనే. ఏమండి, చూడండి, గమనించి ఎన్ని పనులు ఉన్నా కానీ ప్రార్థన విషయంలో ఎంతో ప్రాముఖ్యత కనపరుస్తాడు అయ్యగారు. నిజంగా అలాంటి దైవజనులు ఈనాటి దినాన చాలా అరుదు. అన్నాడు అబ్రహాం భక్తుడు, ఆయన ప్రార్థన జీవితం కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము కలిగి ఉన్న ఆ ఒంటెలు కూడా మోకరించి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అంటే పశువులు కూడా మోకరించగలిగి ఉన్నాయనంటే ఆ కుటుంబంలో ప్రార్థన అటువంటి ఆసక్తి ఎంత ప్రభావం చూపిందో చూడండి. గమనించినట్లయితే ఇటువంటి ఆత్మీయులను ఎవరైనా విడిచిపెట్టాలని మనసు కలిగిద్దా? గమనించినట్లయితే ఏదైనా కానీ కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు కనబడుతున్నప్పుడు విశ్వాసి ఒక సేవకుడిలో ఉన్న అటువంటి ఆత్మ సంబంధమైన విలువలను గుర్తెరిగినప్పుడు విశ్వాసి చెప్పాల్సిన పరిస్థితులు ఏమండి అని అంటే, మా అయ్యగారు ప్రార్థన చేస్తాడండి, మా అయ్యగారు ఎప్పుడు ప్రార్థన చేస్తాడండి. అలాంటి దైవజనులు మేము ఎన్నడూ కూడా విడిచిపెట్టాం. చెప్పగలిగిన స్థితి ప్రతి సంఘంలోని విశ్వాసి కలిగి ఉండాలి. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా కానీ మా అయ్యగారు ప్రార్థన చేసే అనుభవం ఉంది. ఆ ప్రార్థనే మాకు ఆశ్రయం, ఆ ప్రార్థనే మాకు తోడు, ఆ ప్రార్థనే మా కుటుంబాలకు ఆశీర్వాదం. అంతే, చాలు. అలాంటి ప్రార్థన చేసే దైవజనులు మేము ఎన్నడూ కూడా విడిచిపెట్టాం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవండి. ఎలా కొనేనంటే ఏమండి, సమాజంలో ఈ లోక సంబంధమైన ఆకర్షణ వైపు పరుగులెడుతున్నారు. ఒక విషయం గమనించండి, ఆత్మీయత ఉన్న దగ్గర ఆకర్షణ ఉండదు, ఆత్మీయత లేని దగ్గరే ఆకర్షణ ఉంటుంది. గమనించినట్లయితే ఈనాడు చాలా మంది కూడా ఆత్మీయత లేని ఆకర్షణల కొరకు పరుగులెడుతున్నాడు. ఆత్మీయత లేని ఆకర్షణల కొరకు, ఆత్మీయత లేని ఆకర్షణ యొక్క ఎలాంటిగా ఉంటాయి అనంటే, అలంకార సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలంకార రూపమైన ఎన్నో కార్యక్రమాలు. ఆకర్షణ ఆత్మీయత లేని చోట అలంకార రూపమైన ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాల వరకు పరుగులెత్తి ఆకర్షణకు పరుగులెత్తి ఆత్మీయతను పోగొట్టుకుంటున్నాడు. ఆత్మీయత దగ్గర ఆకర్షణ ఎంత మాత్రం కూడా ఉండదు. ఆత్మీయత దగ్గర ఏముంటుందో తెలుసండి, వాక్యం విలువలు నేర్పించే విధి విధానాలు ఉంటాయి. వాక్యానికి సంబంధించిన విలువలు నేర్పించే విధి విధానాలు ఉంటాయి ఆత్మీయత దగ్గర. ఈనాడు నీవు ఆకర్షణ వైపు నువ్వు తిరిగి నువ్వు పరుగులెడుతున్నావు అంటే దేనిని విడిచిపెడుతున్నావు తెలుసండి? ఆత్మీయతని విడిచిపెట్టి వాక్యాన్ని నేర్పించే అటువంటి క్రమమైన పద్ధతిని విడిచిపెడుతున్నావు. గమనించినట్లయితే వాక్యము లేని స్థితి మన జీవితాల్లో ఎంతో దారిద్రమైన స్థితికి దిగజారిద్ది. వాక్యము లేని స్థితి. ఈనాడు చాలా మంది ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారే కానీ వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వరు. ఒక చోట సువార్త సభకి పిలిస్తే వెళ్ళాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యం చెబుతున్నాడు దైవజనుడు, అట్నుండి ఎమ్మెల్యే గారు వస్తున్నారు. వెంటనే వాక్యం చెబుతా ఉంటుంటే వాక్యాన్ని ఆపింపు చేసి
మధ్యలో ఎమ్మెల్యే గారిని వారి బృందాన్ని ఎక్కించి ఏమండి ఇక ఈ గ్రీటింగ్స్, ఈ కార్యక్రమాలు, ఈ సందర్భాలు ఇవన్నీ జరిగిస్తూ ఉంటున్నారు. ఎక్కడ వాక్యానికి ప్రాధాన్యత ఉంది? చూడండి, గమనించినట్లయితే ఈనాడు సంఘాల విశ్వాసులు కూడా వాళ్ళే గొప్ప అన్నట్టుగా ఉంటున్నారు. మా అయ్యగారు ఎమ్మెల్యే గారిని పిలిచాడండి, మా అయ్యగారికి చాలా మంది తెలుసండి, మా అయ్యగారు ఏ మాట అంటే ఆ మాట అని వాళ్ళు చేస్తారండి. ఎవరు తీసుకొని వెళ్ళాల 318 మందిని తన ఇంట పుట్టి అలవర్చిన ఏమండి ఆ పనివారిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆయన సహవాసం అది. ఈనాడు మన సహవాసంలో ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసండి. ఇప్పుడు కూడా మేము కొన్ని ఆత్మ సంబంధ విషయాలు పంచుకుంటూ ఉంటాం. ఈ సహవాసంలో ఎక్కడో పుట్టిన వాళ్ళు, ఎక్కడో పెరిగిన వాళ్ళు లేరు. ఈ సహవాసంలో ఎక్కడో పుట్టిన వాళ్ళు, ఎక్కడో పెరిగిన వాళ్ళు లేరు. ఈ సహవాసంలో, ఈ సహవాస అనుభవంలోనే ఏమండి రక్షణ పొంది, మారు మనసు పొంది, ప్రభు పిలుపునందుకొని దేవుని సేవ కొరకు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళిన సహవాస సేవకులే ఉన్నారు. చూడండి, గమనించండి. ఆనాడు అబ్రాహాము ఏమండి ఒక బలమైన ఆ రాజులను జయించడానికి వెళ్ళాడు, ఈ 318 మందిని. కానీ వీరిలో ఉన్న మంచి త్యాగం కలిగిన గుణం ఏంటో తెలుసండి. వారు ప్రాణాలు సైతం కూడా లెక్క చేయని గుణం అది. తన నాయకుడి కోసం, తన సహవాసములో నడిపిస్తున్న ఆ దైవజనుడి కోసం, తన యజమానుడి కోసం ప్రాణాలు కూడా లెక్క చేయాలి. యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. అలాంటి స్థితి కలిగి ఉండాలి అని అంటే ఇంట పుట్టి అలవర్చిన సహవాసం కావాలి. ఇంట పుట్టి అలవర్చిన సహవాసం. ఈనాడు చాలామంది, నేను సేవకు వచ్చి 20 సంవత్సరాలు, ఈ 20 సంవత్సరాల్లో నిన్న మొన్న ఏమండి సేవలోనికి చొరబడి ఏమండి వారు ఎంత చలామణి అవుతున్నారో తెలుసండి. వాట్సాప్ గ్రూపుల్లో ఏమండి ఒక ఫెలోషిప్లోని తయారు చేసుకొని, దైవజనులకు నంబర్లన్నిటిని కూడా ఖరారు చేసుకొని, ఏమండి వాటిని బేరీజ్ చేసుకొని వాళ్ళకి తెలియచేసుకుంటూ వాళ్ళని ప్రారంభ దశలో అన్నా రండన్నా ఒక 5 నిమిషాలు ప్రార్థన, అన్నా రండన్నా ఒక అరగంటనన్నా, రండన్నా బ్రతిమలాడుకుంటారు. కొంతమంది వీళ్ళు కూడా ఎలాంటి వారుగా ఉంటారంటే వాళ్ళు ఇచ్చే 100 రూపాయలు కానుకకు, వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ కోసం పరుగులెత్తుతూ ఉంటారు.
నా మట్టుకు నేను చెప్తున్నానండి, నా చెవున అదిగో వాళ్ళు ఛార్జీలకి కానుకలు ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారు అని అంటే నా చెవును పడిందంటే నాకు ఎల్లబుద్ధి కాదు. ఆ మాట నా చెవును పడుకోకుండా మంచి వాక్యం అందిస్తున్నారయ్యా రండి అని అంటే నాకు ఎక్కడికైనా కానీ వెళ్ళాలనిపిస్తుంది. మంచి గిఫ్ట్ ఇస్తున్నారు, కానుక ఇస్తున్నారంటే నాకు ఎల్లబుద్ధి కాదు, ఎల్లను కూడా. అనేకమైన పర్యాలు పాశ్రం గారు ఎల్లబోతే ఎట్టయ్య గారు, అందరికి ఎలా తెలుస్తారయ్య గారు, అందరూ ఎవరు నేను గుర్తిస్తారయ్య గారు. గుర్తించకపోయినా పర్వాలేదు, నా దేవుడు నన్ను గుర్తిస్తే చాలు, నా దేవుడు నన్ను చూస్తే చాలు. గమనించినట్లయితే దేవుని సన్నిధిలో ఎందుకు ఈ ఇంట పుట్టి నిలవర్చిన ఈ సహవాసాన్ని విడిచిపెట్టుకోకుండా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఈ సహవాసాన్ని కలిగి ఉంటున్నానంటే ఈ సహవాసంలో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే సేవకుల యొక్క బాధ ఏదైనా వచ్చిందనంటే అది వాళ్ళ బాధగా భావించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారండి. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. వాళ్ళకి ఏమి ఇచ్చినా ఏమీకపోయినా కానీ పర్వాలా, పెట్టినా పెట్టకపోయినా కానీ పర్వాలా, ఏమండి ఈ పరిస్థితుల్లో ఉన్నానయ్యా కాస్త వచ్చి ప్రార్థన చేయండి అని అంటే ఎంత దూరమైనా వచ్చి ప్రార్థన చేసి వెళ్తారు. కానీ అక్కడక్కడక్కడక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా పోగిన వారు దేని కొరకు పరుగులెత్తుతారు అని అంటే వెళితే ఇస్తారా, వెళితే మనకు లాభం ఏంటి అన్నట్టుగా బ్రతుకుతారు. చూడండి, గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఈనాడు 20 సంవత్సరాలు వచ్చినా కానీ నేను ఏదో ఒక పక్కన సేవ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ నేను ఎవరికి కూడా తెలియదు. 10 సంవత్సరాల సువార్త సేవలో పెట్టినా కానీ కొంతమంది ఎదురుపడి అడుగుతూ ఉంటారు, అయ్యా మీరు ఎక్కడ సేవ అంటారు, పలాని గుడ్మేపేట. చూడండి, గమనించినట్లయితే ఎవరికి నా ముఖ పరిచయం ఉండదు. ఈనాడు అలాంటి పరిస్థితుల్లో సహవాసం అనేది ఎలాగుండాలంటే ఇంట పుట్టి అలవర్చిన సహవాసం కావాలి. ఈ సంఘము ఎలాంటిదనంటే సంఘములోని విశ్వాసులనే దేవుని కొరకు తయారు చేసి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఒక పనివారిగా ఏర్పాటు చేసే సహవాసం. అబ్రహాం భక్తుడు అలాంటిది. చూడండి, గమనించినట్లయితే సహవాసము ప్రాముఖ్యము. కాబట్టి ఏ సహవాసం కావాలి? ఆత్మీయమైన సహవాసం. ఆత్మీయమైన సహవాసం. ఈనాడు విశ్వాసుల పరిస్థితులు ఎలాగున్నాయనంటే కాస్త కొద్దిగా బాధ కలిగిందనంటే ఎంత సులువుగా సేవకుని విడిచిపెడుతున్నారు అనంటే ఎంత సులువుగా సేవకుని విడిచిపెడుతున్నారంటే అంత సులువుగా విడిచిపెడుతున్నారు. నేను చూస్తూ ఉంటా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి కుటుంబాలలో రక్త సంబంధంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి, విభేదాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వారిని విడిచిపెడతారా? విడిచిపెట్టరో. ఏదో ఒక శుభ సందర్భాలలో ఏమండి వారిని కనబడినప్పుడు ఏదో ఒక రకంగా పలకరించుకొని మాట మంచి కలుపుకొని ఒకటవుతున్నారు. మాట మంచి కలుపుకొని ఒకటవుతున్నారు. కానీ సేవకుని దగ్గరికి వచ్చేసరికి ఏమండి ఎలాగుంటున్నారంటే నాడు విశ్వాసులు, వీడెవడో మా మోసేతి నీళ్ళు తాగేవాళ్ళలాగా ఉన్నాడు, వీడు మేమిస్తే బతికేవాడు, మేము చేస్తే బతికేవాడు అన్నట్లుగా భావించి ఏమండి భయంకరంగా ఏనపరిచే స్థితి నాడు సంఘములోని విశ్వాసులు కలిగి ఉన్నారు. జాగ్రత్త, సేవకుని బాధపరిచిన వారు ఎవరు బాగుపడిన వారు లేరు. సేవకుని కుటుంబాన్ని దుఃఖపెట్టిన వారు ఎవరు బాగుపడిన వారు లేరు. ఏదైనా కానీ సేవకుడు మాట్లాడితే ఆత్మ సంబంధమైన విషయాల గురించే మాట్లాడతాడు. నీవు అలాగుండాలి, క్రమమైన పద్ధతిలో నడవాలి, అలా కాకూడదు అని మాట్లాడుతూ ఉంటారు. ఏమండి అలాంటి సేవకుడు, నిన్ను గద్దించే సేవకుడు ఉన్నట నీకు మేలు. నిన్ను దేవుని సన్నిధిలో నిలబెట్టే సేవకుడు ఉన్నట నీకు మేలు, నీకు మేలు. కాబట్టి ఆత్మీయమైన విలువలు కలిగిన సేవకుల్ని విడిచిపెట్టకూడదు. అది చాలా నష్టం, చాలా నష్టం. చూడండి, బైబిల్ గ్రంథంలో నా సమయం ఏమండి ముగిస్తాను. ఈ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము అలాంటి ఆత్మీయమైన విలువలు కలిగిన వారు. ఇంకొక విషయం నేను చెప్తానండి, అబ్రహాములో ఉన్న ఆత్మ సంబంధమైన విలువ ఏంటో తెలుసండి. కలతలకు చోటించే స్వభావం కాదు అబ్రహాముది, గొడవలకు చోటించే స్వభావం కాదు అబ్రహాముది.
ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నీవు నేను బంధువులము, మనము కలహపడుతా అది మంచిది కాదంటున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. 20వ అధ్యాయం 3వ వచనములో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అక్కడ అమ్మా కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, దుష్టుడైన ప్రతివాడును ఆ పోరునే కోరుకుంటాడంట. దుష్టుడైన ప్రతివాడు పోరును కోరుకుంటాడు, కానీ కలహమునకు ప్రాధాన్యత ఇవ్వకోకుండా ఏమండి ఉండే వ్యక్తి తనకు ఘనతను కలుగు చేసుకుంటాడు. అందుకని అబ్రహాములో ఒక మంచి లక్షణం మనం చూస్తాం. అందుకని అబ్రహాం భక్తుడే ఉన్నాడంటే, అయ్యా అలా ఉండకూడదు, నీవు నేను బంధువులము, కాబట్టి నువ్వేం చేస్తావని అంటే, కుడి తట్టుకు తిరుగు, నువ్వు బయలుదేరి వెళ్ళు, నేను ఎడమ తట్టుకు బయలుదేరి వెళ్తా. లేకపోతే నీవు తూర్పు వైపు వెళ్ళు, నేను పడమర వైపు వెళ్తానని దిక్కులకి చెప్పాడు ఆయన. దిక్కులకు వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? దిక్కులకి వెళ్ళమన్నాడు. కానీ నువ్వు ఏ పట్టణానికి వెళ్తావో కోరుకోనలా ఆయన. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్తావు కోరుకోనలా, దిక్కులు చెప్పి ఆయన తెలియచాడు. కానీ ఈ లోతు అనే అబ్రహాము యొక్క తమ్ముడు ఈయన ఏం కోరుకున్నాడు తెలుసండి? సొదొమ పట్టణాన్ని కోరుకున్నాడు. ఇతనిలో ఏమి జొరబడిందో తెలుసండి? స్వార్థం, స్వలాభం. ఏమండి, ఈ మనసు ఈ లోతు కలిగి ఉన్నాడు. ఈ స్వార్థం చేత, ఈ స్వలాభాన్ని చేత అబ్రహాము పెద్దవాడు కాబట్టి, మంచి ఆత్మీయుడు కాబట్టి, దేవుని సన్నిధిలో కలహబుద్ధి లేనివాడు కాబట్టి, అయ్యా నీవు నాకంటే పెద్దవాడివి, నువ్వు ఒక మంచి అనుభవం కలిగిన వ్యక్తివి, కాబట్టి నువ్వు విడిచిపెట్టి వెళ్ళొద్దు అను, నన్ను విడిచిపెట్టు అని నువ్వు అనవద్దు, నేను నీతోనే ఉంటాను అని అనవలసిన వ్యక్తి. తల్లి అని రూతమ్మ కూడా ఏమంటుంది? నయోమి తల్లితో, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు అని అనవద్దు అత్త అని బ్రతిమలాడుకుంది. చూడండి, గమనించినట్లయితే ఈ లోతు తన స్వార్థపూరితమైన ఆలోచనలు కోరుకొని అతడు బయలుదేరి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఆ సొదొమ పట్టణాన్ని చూసినప్పుడంట అది ఎంతో సుందరంగా నీళ్లు పారు దేశం వలె ఆయన కనబడిందంట. పర్లా ఇక్కడ నేను బ్రతుకుతా. చూడండి, గమనించినట్లయితే ఒక ఆత్మ సంబంధమైన విలువలు కలిగిన ఒక సేవకుడిని విడిచిపెడటం వల్ల, ఒక సహవాసాన్ని విడిచిపెట్టడం వల్ల, ఒక దైవజనుని విడిచిపెట్టడం వల్ల లోతు పడిన బాధలు అన్నీ కాదు. లోతు నష్టపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కానీ ఒక 3 విషయాలు నేను మీతో పంచుకుంటా. మొట్టమొదటిది ఏంటంటే, లోతు తను కోల్పోయిన పరిస్థితులు ఏంటంటే, అబ్రహాముని విడిచిపెట్టి సొదొమ పట్టణానికి వెళ్ళటం వలన లోతు అతడు భద్రతను కోల్పోయాడంట. ఏం కోల్పోయాడు? భద్రతను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనములో అక్కడ ఒక మాట ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనములో, మరియు అబ్రహాము ఈ సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండిన కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా. ఏమండి, అతని ఆస్తిని పట్టుకొని పోగా. చూడండి, అబ్రహాం భక్తునితో ఉన్నప్పుడు లోతు ఎంత సమృద్ధి గలవాడిగా ఉన్నాడు అని అంటే, ఎంత ఆశీర్వాదాన్ని కలిగిన వాడిగా ఉన్నాడంటే, అబ్రహాం పనివారు, లోతు పనివారు, లోతు గొర్రెల కాపరులు, అబ్రహాము యొక్క గొర్రెల కాపరులు, వారు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారు సమకూర్చబడి ఉన్నారంట. కలిసి నివసించలేనంత విస్తారమైన దీవెన. ఎక్కడున్నప్పుడు అమ్మా, ఎక్కడున్నప్పుడు ఆత్మీయుడైన ఏమండి ఆ సహవాసములో దైవజనులతో ఉన్నప్పుడు వారు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి సమకూర్చబడిందంట. ఎంత దీవెన పొందాడు చూడండి.
అందుకని దావీదు భక్తుడు కూడా ఏమంటాడనంటే, అయ్యా నీ మందిరములో పచ్చని ఒలివ మొక్కల వలె నేను ఉండాలి. నీ మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె. 92వ కీర్తన 13వ వచనంలో రాయబడిన మాటను మనం చూసినట్లయితే, నా దేవుని మందిరములో నాటబడిన వారే వారు వర్ధిల్లుదురు. ఎక్కడ? ఆత్మ సంబంధమైన విలువ కలిగిన సంఘములో, ఆత్మ సంబంధమైన విలువలు కలిగిన సహవాసములో వారు ఎలాగుంటారంటే, నాటబడిన వారై వారు వర్ధిల్లుతూ ఉంటారు. ఆనాడు లోతు తన యొక్క కుటుంబం, తన పనివారు, తనకు సంబంధించిన వారందరూ కూడా అలాంటి దీవెన పొందిన వారిగా ఉన్నారు. ఎక్కడి నుంచి పొందుకున్న దీవెనంతా కూడా స్వయం లోతు సొదొమ పట్టణానికి వెళ్ళి కాపురం ఉండటం ప్రారంభించాడు. వెంటనే రాజులు చేసి ఎత్తుకొని పోయారు. చూడండి, సొదొమ పట్టణంలో ఆ రాజులు ఎంతమంది? 5 రాజులు. చూడండి, వీరిని దోచుకొని పోయిన రాజులు ఎంతమంది? 4. ఈ 4 రాజులు 5 రాజులు ఓడించారంట. ఈ 4 రాజులు 5 రాజులు ఓడించేసి ఆ సొదొమ పట్టణంలో ఉన్న వెండి బంగారాలు, ఆ విలువైన ఆహార పదార్థాలన్నీ వెతుకుపోతూ ఈ లోతు దగ్గర ఉన్న అన్నిటిని కూడా దోచుకొని వెళ్ళిపోయారంట. చూడండి, కొన్ని సందర్భాలలో ఈ మన పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనకు ప్రతికూలంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి దుస్థితి అలాగా సొదొమ పట్టణానికి జరగడానికి గల కారణం ఏంటంటే, ఆత్మీయతను కోల్పోయి దేవునికి దూరమే పోయిన లోతు విషయంలో అతనికి ఒక పాఠంగా దేవుడు నేర్పించాలని చెప్పాడు. కొన్ని పరిస్థితుల్లో కూడా మన పరిస్థితులు అలాగనే జరుగుతూ ఉంటాయి. అప్పుడు జరిగినప్పుడు వెంటనే మనం ఎవరి తట్టు తిరగాలంటే దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరగాలి. ఇక రాయబడిన మాట ఏమని రాయబడి ఉంది? జీవము కలిగిన దేవుని యొక్క తిరగవల్లని నేను మీకు సువార్తను ప్రకటిస్తున్నాను. తన ఆత్మీయమైన ఆ యొక్క లోటుపాటులు విషయాలలో జరుగుతున్న సందర్భాలను బట్టి గమనించి, ఇది నా తప్పే, ఇది నా ఉదేతే, ఇది నా బుద్ధిహీనతే అని వెంటనే దేవుని తట్టు తిరిగితే వెంటనే లోతు కుటుంబాన్ని దేవుడు కనికరించి కాపాడేవాడు. కానీ కష్టపడి ప్రాణాలు త్యాగం చేసి సంపాదించుకొని దోచుకున్న దానిని మరలా తీసుకొచ్చి ఇచ్చి అబ్రహాముకి ఇస్తే, ఆ రోజు కూడా ఆత్మీయ సంబంధమైన అబ్రహాముతో, నానా నేను నీతో వస్తా, నానా నేను నీతో ఉంటా, ఇదిగో ఈ పరిస్థితి జరగడానికి గల కారణం ఏంటో తెలుసా, ఇదిగో నా ఉదైతే నా భక్తిహీనతేనని అనుకోలేకపోయాడు లోతు. అనుకోలేకపోవటాన్ని బట్టి మరలా ఇంకొక సందర్భం జరిగింది లోతు జీవితంలో. ఏం జరిగిందో తెలుసండి? అవమానించబడ్డాడు. గౌరవపరచబడిన వ్యక్తి, ఘనత పొందవలసిన వ్యక్తి ఆ నగరంలో అవమానించబడ్డాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 13వ అధ్యాయము 14వ అధ్యాయం క్షమించండి. లోతు అవమానించబడ్డాడు. 19వ అధ్యాయం 9వ వచనం. 19వ అధ్యాయం 9వ వచనం. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని. అమ్మా అది కాదమ్మా, ఒక్క నిమిషం 18 18 19 12. వాళ్ళు అంటారు, వీడెవడో ఎక్కడ వాడో తీర్పరగా వచ్చాడు చూస్తున్నాడు అంటాడు. అదే కింద మాట్లాడుకుంటా. చూడండి, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరగా నుండా చూచుచున్నాడు కదా, వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదేమో. 9వ వచనం 19:9 చదవండి. నా ఇంటి నీడకు వచ్చి వారు నీవు అవతలకి పొంబండిరి, మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి
తీరపురగా నుండి చూచుచున్నాడు గనుక వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు ఆ మనుషుల మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టిటకు సమీపించిరి. వీడెవడు అంటే ఎంత గౌరవం పరిచారో చూడండి. ప్రారంభ దశలోనే ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ఆత్మ సంబంధమైన విలువలైన అబ్రహాముడు వెంబడించవలసిన ఈ లోతు కానీ ఇంకాస్త ఆలస్యం చేయటం వల్ల అవమానించబడ్డాడు, ఆ నగరములో అవమానించబడ్డాడు. చూడండి, గమనించినట్లయితే మన దేవుడు ఎలాంటి వాడంటే రెట్టింపు ఘనతకు పాత్రులుగా ఎంచేవాడు. ఎప్పుడు? మనం ఆయన మాట విన్నప్పుడు, మనం ఆయనకు లోబడినప్పుడు, మనము ఆయన యొక్క చెప్పుచేతుల్లో ఉన్నప్పుడు, ఆయన మార్గమును మనం అనుసరించి నడుచుతున్నప్పుడు మనలను దీవిస్తాడు దేవుడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, గమనించినట్లయితే సేనాని దయ్యం పట్టిన వ్యక్తి అతడు భయంకరమైన దుస్థితిలో దిగజారిపోయాడు. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ సేనాని ఆ దయ్యములన్నిటినీ కూడా పోగొట్టాడో వెంటనే ఆ వ్యక్తి అంటున్న మాట ఏమంటాడంటే, ప్రభువా నన్ను వెళ్ళిపోవద్దు, వెళ్ళమని అనవద్దు, నన్ను నీతోనే ఉండనిమ్ము, నన్ను వెళ్ళమని అనొద్దు, నన్ను నీతోనే ఉండనిమ్మని బ్రతిమలాడుకున్నాడండి. నీతోనే ఉండనిమ్మని అంటే దేవునితో ఉండటం వల్ల ఎంత ఘనతో ఆ సైనా దెయ్యములు వదిలిపోయిన వ్యక్తికి అర్థమైంది. కానీ లోతుకి అర్థం కాల. ఇంకా తన స్వార్థం కోసం, తన సులభాల కోసం ఆ లోకంలో, ఆ యొక్క సొదొమ పట్టణంలో తన సుఖ సంతోషాల కొరకు బ్రతకటానికి ఇష్టపడ్డాడే కానీ ఎంత మాత్రము కూడా దేవునికి లోబడాలనేటువంటి మనసు లోతుకి రాల. చివరాఖరికి తన కుటుంబాన్నే నష్టపోయాడు, తన భార్య ఏమండి ఉప్పు స్తంభం అయిపోయింది. తన ఇద్దరు కుమార్తెలు ఏమండి ఈ లోక సంబంధమైన ధర్మానికి లోబడిపోయి చేయరాని కార్యానికి లోనైపోయి ఏమండి 2 వంశావళులను దేవునికి విరోధముగా జన్మించటానికి కారకులుగా మిగిలారు. చూడండి ఎంత ప్రమాదకరమైన పరిస్థితికి దిగజారిపోయారు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయండి, మన పరిస్థితులను గుర్తుపెట్టుకోండి. లోతు అతడు అవమానించబడ్డాడు, భద్రతను కోల్పోయాడు, తన కుటుంబాన్ని నష్టపెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఏమండి అబ్రహాము ఆత్మ సంబంధమైన అబ్రహామును విడిచిపెట్టి సొదొమ పట్టణం వైపు తిరిగి బయలుదేరి వెళ్ళటం వలన గమనించండి, మన పరిస్థితులను గమనించినట్లయితే ఈ లోకంలో మనం ఎలాంటి వారిగా ఉండాలంటే ఆత్మ సంబంధమైన విలువలను ఎరిగి ఆత్మ సంబంధమైన బ్రతుకుతూ ఉండాలి. ఏ విషయంలోనైనా కానీ ఎంత మాత్రము కూడా శరీర సంబంధమైన క్రియలకు చోటీకోకుండా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. ఆత్మానుసారులు ఆత్మల విషయమే మనసు ఉంచుతారంట, శరీరానుసారులు శరీర విషయంలో మనసుతారంట. కాబట్టి మనం శరీరానుసారులం కాదు, ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఆత్మానుసారులుగా ప్రభువు కొరకు నిలబడే వ్యక్తులముగా బ్రతకాలి. ప్రభువు నిన్ను నన్ను కోరుకునేది అదే. పరలోక రాజ్యం అనేది ఆత్మ సంబంధుల కొరకే అది ఏర్పాటు చేయబడ్డది. మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువు కొరకు అంతవరకు ఆయన రాకడ పర్యంతం వరకు కూడా నమ్మకంగా నిలిచిన వారికే అది మన వారి కొరకే నిలిచి ఉంది. ఏదో ఉడతా భక్తి కలిగి ఈ లోకంలో మనం బ్రతకటానికి కాదు. మనం బ్రతకాలనుకుంటే ఏదైనా చేసి బ్రతకవచ్చు. ఏమండి మనం దేవుని సన్నిధిలో దేని కొరకు బ్రతకాలంటే పరలోకం కోసం. అందుకని యేసు ప్రభువు అంటాడు తెలుసా, 2 కన్నులుండి నరకానికి వెళ్ళటం కంటే 1 కన్ను కలిగి పరలోకానికి వెళ్ళటం మేలు. ఈ మాటలన్నీ కూడా నిజంగా యేసు ప్రభువు వారు చెప్పిన మాటలన్నీ కూడా మనం వింటే భయం వేసేసింది. ఆయనేంటి ఆ మాట మాట్లాడుతాను అన్నాడు. వాస్తవమే, ఈనాటి సమాజ పరిస్థితులన్నీ కూడా దేవుని కార్యాలకు విరుద్ధంగా జరుగుతూ ఏమండి దేవుని నామానికి అవమానకరంగా జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి మనందరము కూడా ఆత్మీయులము, ఆత్మ సంబంధమైన విలువలను ఎరిగి
ఆ సహవాసాలలో, ఆ సంఘాలలో దేవుని కొరకు నమ్మకంగా పనిచేసి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఈ లోకంలో మనం ప్రయాసపడే వారముగా మనం ఉండాలి. అలాంటి కృపా దీవెన దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.